వెల్కమ్ టు యోయో టీవీ. సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసుకున్న పార్టీ హైకమాండ్ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీ నుంచి న్యాయపత్ర పేరుతో మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. 48 పేజీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమంపై ప్రధానంగా దృష్టి పెట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించినట్లు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తెలిపారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజలకు ఎలాంటి న్యాయమూ జరగలేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తుందని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు, దేశవ్యాప్తంగా కుల గణన, కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారంటీ, రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేత, రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగింపు, అగ్నివీర్ స్కీమ్ రద్దు, యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, మహాలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి ₹1,00,000 నగదు సహాయం, కులగణన తర్వాత రిజర్వేషన్ల పరిమితి పెంపునకు రాజ్యాంగ సవరణ, ఎలక్టోరల్ బాండ్స్ మీద ఎంక్వైరీ, కనీస మద్దతు ధర చట్టం, విద్యార్థులకు ₹1,00,000 ఆర్థిక సహాయం, రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ, పెగాసిస్, రాఫైల్స్ విచారణ ఈ హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. మరోవైపు మేనిఫెస్టో విడుదలకు ముందే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈశాన్య ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా 8 కోట్ల కుటుంబాలకు హామీ కార్డులు పంపిణీ చేయనున్నారు.